ఈ హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్టే ప్రో. ఇప్పుడే కన్నప్ప సినిమా చూసొచ్చాను. సో టు బి వెరీ ఆనెస్ట్, నాకు ఈ భక్తి సినిమాలు అంటారు కదా, ఆ భక్తి సినిమాలు నన్ను ఎప్పుడు పెద్దగా ఫ్యాసినేట్ చెయ్యవు. బట్ అగైన్ ఎప్పుడన్నా కూడా ఒక భక్తి సినిమా అనేది ఆన్ అ స్టోరీ లెవెల్ వర్క్ అయితే ఇట్స్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామదాస్ సినిమా తీసుకోండి, అందులో దట్ ఈస్ ఆల్సో అ డివోషనల్ ఫిల్మ్, బట్ ఐ ఫీల్ దట్ ఫిల్మ్ వర్క్స్ యాజ్ అ స్టోరీ. ఒక అతను ఉన్నాడు, అతని భక్తి వల్ల అతనికి ఒక ప్రాబ్లం వచ్చింది, విచ్ ఇస్ రాజు జైల్లో వేసేసాడు. ఇప్పుడు అతను బయటికి వస్తాడా రాడా? ఆ సినిమా అట్లీస్ట్ నాకు ఈ స్టోరీ లెవెల్లో ఉన్న వర్క్ అయింది. బట్ కన్నప్ప డజంట్ ఫ్యాసినేట్ మీ బికాస్ ద హోల్ ఫిల్మ్ ఈ సపోజ్ టు బి అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. తిన్నడు అనే ఒక ట్రైబల్ లీడర్ అతను కన్నప్పగా ఎలా మారాడు. సో కథలో ఇప్పుడు వాట్ యూ కాల్ కొత్తదనమో లేకపోతే నేను మీకు స్పాయిల్ చేసేది ఏమీ లేదు, మీకు తెలుసు ఆల్రెడీ స్టోరీ ఏముంటుందో. మీకు తెలియకపోతే ఓకే, మేబీ కొంచెం ఎండ్లో యూ మైట్ బి సర్ప్రైజ్, బట్ ఐ థింక్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ స్లిమ్ దట్ యూ డోంట్ నో ది స్టోరీ. అందుకనే ఆ లాస్ట్ 15 minutes యాక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, వేర్ యునో ఇతను ఒక సాక్రిఫైస్ ఇచ్చి కన్నప్పగా ఎలా మారాడు, విచ్ ఇస్ లైక్ టువర్డ్స్ ది టెయిల్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ 15 minutes అది నాకు హానెస్ట్గా అనిపించింది. ద లాస్ట్ 15 minutes వర్ వాచబుల్, కానీ మిగిలిందంతా టు బి వెరీ హానెస్ట్ ఇట్ డింట్ వర్క్ ఫర్ మీ ఆన్ ఎనీ లెవెల్. దానికి ఎందుకు రీజన్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, పర్సనల్ లెవెల్లో ఎగ్జైట్ చేసే స్టోరీ కాదు ఇది. అండ్ సెకండరీ, ఏదైతే ప్యాడప్ అనుకున్నారో వాళ్ళు, బికాస్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్స్ జస్ట్ వన్ యాంగిల్ దట్ కమ్స్ టువర్డ్స్ ద లాస్ట్ 15 minutes. బట్ దానికి ముందు ఏదైతే ఆ కంప్లీట్ జర్నీ ఉంటుందో అదంతా కూడా ఇట్స్ వెరీ క్లీషేడ్. I mean, in the way it is presented, the way it follows the scenes, అవన్నీ కూడా ఏదో ఒకటి మనం ప్రతి చోట చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తా, 5 గూడాలు ఉన్నాయి. ఈ 5 గూడాలకి ఒక పెద్ద థ్రెట్ ఒకటి వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక డెమానిక్ లీడర్ నేమ్డ్ కాలాముకుడు. ఇప్పుడు వాడు రాబోతున్నాడు కాబట్టి మనం అందరం కలిసి వాడిని ఫైట్ చేయాలి అంటారు. ఈ 5 గూడాలు అంటారు. అధికారం, పాలన అనే పదాలు వాడతారు, కానీ అక్కడ మనకు కనిపించేది ఒక 10-15 గుడిసెలు. దీనికోసం మీరు ఇంత పెద్ద పదాలు వాడుతున్నారని ఒక ఫీలింగ్ కలుగుతుంది, బికాస్ విజువల్లీ ఇట్స్ నాట్ కన్విన్సింగ్. దట్ వరల్డ్ ఈజ్ నాట్ కన్విన్సింగ్. ఈ 5 గూడాలకి ఒక్కొక్క లీడర్ అని చెప్తారు, వాళ్ళు కలిసి రావడం, ఆ పాలిటిక్స్, ఇట్స్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నీదర్ ఈజ్ ఇట్ న్యూ. అండ్ ద ఫిల్మ్ స్పెండ్స్ వే టూ మచ్ టైమ్ ఆన్ దిస్. మేకర్స్ దీన్ని ఎసెన్షియల్, ఇదంతా ఎసెన్షియల్ అని అనుకుని ఉండొచ్చు, కానీ యాజ్ అ వ్యూవర్ అది నాకు విజువల్గాను ఇంట్రెస్టింగ్గా లేదు, ఐడియా లెవెల్లోనూ ఇంట్రెస్టింగ్గా లేదు, స్టోరీ పరంగాను ఇంట్రెస్టింగ్గా లేదన్నప్పుడు వై విల్ ఐ బీ ఇన్వెస్టెడ్? అండ్ మేజర్లీ నాకు ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్. ఎలా అంటే ఇప్పుడు వీ ఆల్ నో దట్ ద ఫిల్మ్ వాజ్ షాట్ ఇన్ న్యూజిలాండ్. వాళ్ళు రిలీజ్కి ముందే చెప్పారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే వీ వాంటెడ్ అ సీనిక్ లొకేషన్ దట్ రిమైన్స్ అన్టచ్డ్ బై సివిలైజేషన్. ఇట్ లుక్స్ పర్ఫెక్ట్, బట్ ఐ డోంట్ థింక్ దిస్ స్టోరీ డిజర్వ్డ్ దట్ పర్ఫెక్షన్. ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ అనమాట. గ్రీనరీ, కొన్ని షార్ట్స్లో చాలా బ్యాక్గ్రౌండ్ సీజీ వర్క్, ఎక్స్టెన్షన్స్ అందరూ చేశారు, అవి తెలిసిపోతుంటుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ ద రియల్ షార్ట్స్ వేర్ ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్. మనకి తెలిసిన యాక్టర్స్ ఆ ట్రైబల్ గెటప్లో వచ్చినప్పుడు అది సింక్ అవ్వదు. యాక్టర్స్ వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అది సింక్ అవ్వక ఒక చాలా ఆర్టిఫిషియల్ ఫీల్ ఒకటి ఇస్తుంది చూస్తున్నంతసేపు. సో దట్ ఫ్రేమ్ ఇట్ సెల్ఫ్ ఇన్ మెనీ సీన్స్ ఇట్స్ నాట్ కన్విన్సింగ్ అండ్ ఇట్ సక్స్ యూ అవుట్ ఆఫ్ దట్ స్టోరీ. And I think because they were playing tribal characters, that too set in 2nd century, almost all performances they have one level of loudness. Adi ఎందుకు ఇంత లౌడ్గా ఉన్నారు? ఇట్స్ నాట్ రియల్. నౌ అగైన్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దోస్ పీపుల్ టు బిహేవ్ లైక్ అస్, లైక్ సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళలాగా వాళ్ళు బిహేవ్ చేయాలి అని నేను కోరుకోవట్లే. బట్ అది చూస్తున్నంతసేపు ఒక ఆర్టిఫిషియల్ ఫీల్, ఒక ఫేక్ ఫీల్ అయితే ఉంది అని చెప్తున్నా. సో సినిమా చూస్తున్నంతసేపు ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ దట్ విజువల్ దట్ జస్ట్ డజంట్ సిట్ వెల్ విత్ ద వరల్డ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు క్యాప్చర్. చాలా అతికిచ్చినట్టు ఉంటుంది, కనెక్ట్ అవ్వడం నాకైతే కుదరలేదు. లైక్ వైజ్ ఇందాక చెప్పాం కదా, ఫిల్మ్ స్పెండ్స్ వే టూ మచ్ టైమ్ ఆన్ సర్టన్ ఎలిమెంట్స్ అని చెప్పి. అలా నాకు ఆ రొమాన్స్ ట్రాక్ ఏదైతే ఉందో, ఓకే ఐ అండర్స్టాండ్, ప్రీతి ముకుందన్ ప్లే చేసిన ఆ నెమలి అనే క్యారెక్టర్, షీ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ ద స్టోరీ ఇన్ ద సెకండ్ హాఫ్. బట్ దాని మీద ఇంత టైం స్పెండ్ చేయడము అండ్ ఆ సీన్స్ కూడా టు బి వెరీ హానెస్ట్ కొంచెం ఇబ్బందికరంగా, చాలా అన్ఇంటెన్షనలీ ఫన్నీగా ఉండడము, ఇట్స్ నాట్ convincing. It did test my patience in the first half. ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, మనం ఎంత కొత్త కథ చెప్పాలని ట్రై చేస్తున్నా, ఎంత డిఫరెంట్గా సినిమాని ప్రజెంట్ చేద్దామని ట్రై చేస్తున్నా, సమ్హౌ మనం కొన్ని క్లీషేల్ని, కొన్ని
టిపికల్ తెలుగు సినిమా కాదు, టిపికల్ ఆ కమర్షియల్ సినిమా ఆ ట్రోప్స్ని వదలలేమన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ విలన్ పక్కన ఉండే ఒక అతను హీరోకి ఎలివేషన్ ఇస్తే విలన్ వాడిని చంపేయడము, హీరోయిన్ పక్కన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండి ఏంటి లవ్ చేస్తున్నాం అనుకోవడం, అవన్నీ మీరు ఎంత డిఫరెంట్గా ఒక ఫిల్మ్ని ప్రజెంట్ చేద్దామని ట్రై చేస్తున్నా ఇలాంటి విషయాలు ఎందుకు అవాయిడ్ చేయలేకపోతున్నారనేది నాకు ఎప్పుడూ అర్థం కాదు. అండ్ likewise the film is filled with many cameos. Mohanlal appears, Akshay Kumar appears, Prabhas appears. Nanu adithe, to be very honest, none of them were actually that impactful. Endukante see, story level lo I can understand their importance. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అవి ఆ క్యారెక్టర్లో ఏదో ఒక చేంజ్ని ట్రిగర్ అయితే చేస్తాయి. బట్ ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్లీ కాన్వర్జేషనల్, అండ్ ఆ కాన్వర్జేషన్స్ కూడా చాలా ఇన్ఫో డంపింగ్ లాగా ఉంటాయి. టూ లాంగ్ కాన్వర్జేషన్ వెళ్తూనే ఉంటాయి. యునో ఏమంటారు దాన్ని, బ్రెవిటీ. సో మెనీ సీన్స్ అండ్ సో మెనీ కాన్వర్జేషన్స్ ఇన్ దిస్ ఫిల్మ్, దే ఓవర్ స్టే దేర్ వెల్కమ్. అంటే పాయింట్ కమ్యూనికేట్ అయిపోద్ది, బట్ స్టిల్ ద క్యారెక్టర్స్ కీప్ టాకింగ్. ఈవెన్ ది యాక్షన్ సీక్వెన్సెస్, నాకు అదే ప్రాబ్లం ఉంది మూవీలో. ఇవన్నీ చెప్పాక, ఇఫ్ దేర్ ఆర్ సమ్ మూమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్, ఐ డిడ్ లైక్ అ కపుల్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ దిస్ 3 hour ఫిల్మ్, విచ్ ఈస్ సెకండ్ హాఫ్లో శరత్ కుమార్ గారి క్యారెక్టర్కి నాదనాథుడు ఆయన పేరు, తిన్నడికి వాళ్ళిద్దరి మధ్య, ఫాదర్ అండ్ సన్ మధ్య ఒక మూమెంట్ ఒకటి ఉంటుంది ఒక డైర్ సిచ్యువేషన్లో. అది ఇట్ ఫెల్ట్ కొంచెం జెన్యూన్, బాగుండింది. అది ఒక వార్ సీక్వెన్స్ లాగా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఈవెన్ దో దట్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్లీ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ, దెర్ ఈస్ వన్ మూమెంట్ in that includes a fire and a shadow that was good. Stephen Davis is, I hope I'm pronouncing his name right, his score is really good. నాకు తెలిసి మ్యూజిక్ ఈజ్ దిస్ ఫిల్మ్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సాంగ్స్ అన్నీ కూడా వినడానికి చాలా బాగున్నాయి. దే హ్యావ్ దట్ గ్రాండ్ ఎపిక్ ఫీల్. ఐ రియలీ లైక్ ద మ్యూజిక్. అండ్ లైక్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టే, ఆ లాస్ట్ 15 minutes ఏవైతే ఉన్నాయో అక్కడ ఇట్ ఈస్ జెన్యూన్లీ హానెస్ట్. ఈజ్ దట్ ఎనఫ్ అంటే నాట్ టు మీ. అండ్ ఫైనలీ ఇంకా కంక్లూడ్ చేయాలంటే, ఇటువంటి డివోషనల్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారనమాట. అంటే ఈ సినిమా మేము తీసిన సినిమా కాదు, ఈ సినిమా దేవుడు తీయించారు, అటువంటి స్టేట్మెంట్స్ మనకి వినిపిస్తూ ఉంటాయి. మరి మీరు అటువంటి ప్యూర్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఎందుకు మూవీలో విమెన్ని అలా డ్రెస్ చేయడం కానివ్వండి, అటువంటి అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఎందుకు? ఇంకా అవి లేకుండా ఉంటే ఇంకా కొంచెం ప్యూర్గా ఇంకా బాగానే ఉండేది కదా, మీ ఇంటెన్షన్ అనేది బాగా రిఫ్లెక్ట్ అయ్యి ఉండేది కదా. దట్ ఈస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు అడ్రస్. అంటే మీరు ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో ఎలా మాట్లాడాలని చెప్పే హక్కు నాకు లేదు, సినిమా ఎలా తీయాలి అనే హక్కు కూడా నాకు లేదు. కానీ మీ ఇంటెన్షన్స్, మీ వర్డ్స్కి, మేము చూస్తున్న ప్రోడక్ట్కి అక్కడ అవి సింక్ అవ్వట్లేదు అనేది నా ఫీలింగ్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.